మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల మేస్త్రి ఇక్కడే ట్రిక్ ప్లే చేస్తారు. అనుకున్న డబ్బులు అయిపోయినాయి, మిగతా వర్క్ చేయాలన్నట్లయితే ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వండి, లేదన్నట్లయితే కూలిచ్చి చేయించుకోండి, లేకపోతే వేరే వాళ్ళ చేత చేయించుకోండి అంటారు. దీనివల్ల నష్టపోయేది మీరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ మనకి మార్కెట్ లో రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అనేది అవుతుంది, మెటీరియల్ పరంగా ఎంత ఖర్చు అవుతుంది, మేస్త్రి గారికి ఎంత ఖర్చు అనేది అవుతుంది, ఇంటీరియర్స్ పరంగా ఎంత బడ్జెట్ అనేది అవుతుంది. సో మనం పూర్తి అవగాహన తోటి ఒక ఐడియా తోటి వెళ్తేనే బడ్జెట్ లో పూర్తి చేసుకోగలం. నలుగురు వచ్చి 4 మాటలు చెప్తారు, వాళ్ళు ఆ సలహాలు ఇస్తారు, వీళ్ళు ఈ సలహాలు ఇస్తారు, అన్ని తీసుకోండి. కానీ వాటిలో నుంచి పూర్తి నిర్ణయం అనేది మీ అవగాహన మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది. సో పూర్తి అవగాహన తోటి మంచి నిర్ణయం అనేది మీరే తీసుకోవాలి. వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ముందుగా 30x45 సైజ్ అండి. హౌస్ యొక్క సైజ్ అనేది 1350 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. మీకు 150 గజాలు గానీ 160 గజాలు గానీ ఉన్నట్లయితే అందులో సెట్ బ్యాక్స్ అనేవి వదులుకొని పూర్తిగా మనం ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే దానికి వచ్చే సైజ్ అనమాట. సో 1350 ఎస్ఎఫ్టీ ఏరియా. ముందుగా దీనికి కావాల్సింది మనం ల్యాండ్ క్లీనింగ్ అనేది చేయించుకుంటాం, అలాగే పిల్లర్ గుంటలు అనేవి తీయించుకుంటాం, ప్లానింగ్ అనేది ఒకటి తీసుకుంటాం. ల్యాండ్ క్లీనింగ్ కి ఒక 5000 రూపాయలు అనేది అయితే పిల్లర్స్ అనేవి ఒక 12 పిల్లర్స్ అనేవి యావరేజ్ గా వేసుకోవడం జరుగుతుంది. సో ఒక పిల్లర్ గుంట తీయడానికి మనకి మాన్యువల్ గా తీయించుకున్న, మిషన్ పెట్టి తీయించుకున్న సపోజ్ ఒక గుంటకి 750 రూపాయల వరకు కూడా అవడం జరుగుతుంది. సో మనకి 12 గుంటలు అన్నట్లయితే 9000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది వస్తుంది. ప్లానింగ్ అనేది సింపుల్ గా సిద్ధాంత్ గారిని తీసుకొచ్చి చేయించుకుంటాం, ఒక 5000 రూపాయల్లో వచ్చేస్తుంది. అలాగే శంకుస్థాపన అనేది చేసుకున్నట్లయితే ఒక 10,000 రూపాయలు దానికి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది అనమాట. సో అదే రోజు బోర్ అనేది వేయించుకుంటాం. సింపుల్ గా ఇటు కోస్తాంధ్ర కొన్ని ప్రాంతాల్లో 30,000 రూపాయల్లోనే మనకి బోర్లు అనేవి వేసేస్తారనమాట. అంటే గ్రౌండ్ వాటర్ అనేది తక్కువ లెవెల్లోనే పడుతుంది. కొన్ని చోట్ల బోరింగ్ అనేది పెట్టి మనకి లోతుగా గుంటలు అనేవి తీసి పెద్ద పెద్ద మిషన్స్ ద్వారా బోర్లు అనేవి వేస్తారు. సో అలా వేసుకొని మోటార్ ఫిట్టింగ్ అనేది చేసుకోవడానికి 1,20,000 నుంచి 1,40,000 రూపాయలు అనేది అవుతుంది. మీ ఏరియాని బట్టి ఈ కాస్ట్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఇక అలాగే మనకి ముందుగా సిమెంట్ బ్యాగ్స్ అనేవి ఈ బిల్డింగ్ మొత్తం కూడా మనం పూర్తి చేసుకోవడానికి 650 సిమెంట్ బ్యాగుల వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఫర్ బ్యాగ్ అనేది మనకి 360 రూపాయలు చొప్పున మొత్తం 650 బ్యాగులకు వచ్చేసరికి 2,34,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇది బ్రాండ్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఒక్కొక్క బ్రాండ్ లో ఒక 10 రూపాయలు అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఐరన్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఐరన్ వచ్చి పిల్లర్స్ లో యూజ్ చేసుకోవడానికి, కింద పుట్టింగ్స్ దగ్గర యూజ్ చేసుకోవడానికి, స్లాబ్ లో యూజ్ చేసుకోవడానికి, భీములకి యూజ్ చేసుకోవడానికి మొత్తంగా కలుపుకొని సుమారుగా 3.5 నుంచి 4 టన్నుల వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. 4 టన్నులు అన్నట్లయితే ఒక టన్ను ధరే మనకి ప్రజెంట్ 80,000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. 4 టన్నులకి 3,20,000 రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది అనమాట ఐరన్ కి సంబంధించి. ఇక అలాగే ఇటుకలు అండి. ఇటుకలు వచ్చేసరికి మనకి నేచురల్ గా ఉండే రెడ్ ఇటుకలు అనేవి ఎక్కువగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రెడ్ బ్రిక్స్ అనేవి మనకి ఫర్ బ్రిక్ అనేది 10 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. మొత్తం ఈ బిల్డింగ్ నిర్మించుకోవడానికి 15,000 బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఫర్ బ్రిక్ అనేది 10 రూపాయలు చొప్పున చూసుకున్నా సరే మనకి 1,50,000 రూపాయలు అనేది బ్రిక్స్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే శాండ్ అండి, ఇసుక వచ్చేసరికి మనకి మొత్తంగా 27 యూనిట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రజెంట్ మనకి ఒక యూనిట్ ధరే 5,000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. మొత్తం 27 యూనిట్లు అన్నట్లయితే మీకు 1,35,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం. ఇది కొంచెం తక్కువ క్వాలిటీలో ఉండే శాండ్ ని ఉపయోగించుకుంటాం కాబట్టి దీనికి ఒక 80,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే అగ్రిగేట్స్ అండి, మనకి పొడి కంకర ఉంటుంది కదా, ఇందులో వచ్చేసరికి మనం 40 mm అనేది యూజ్ చేసుకుంటాం, 20 mm అనేది రెండు కలిపి యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఒక యూనిట్ ధర అనేది యావరేజ్ గా 4,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఏరియాని బట్టి ఒక 200 అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. సో మొత్తం మీద మనకి 15 యూనిట్ల వరకు కూడా పడుతుంది అనమాట. 15 యూనిట్లు 4,000 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 60,000 రూపాయలు అనేది అగ్రిగేట్స్ కి సంబంధించి మనకి ఖర్చు అనేది అవుతుంది. అలాగే హౌస్ లో దర్వాజాలు, కిటికీలు, తలుపులు. మెయిన్ దర్వాజా అనేది టేకుడెన్ లో తీసుకుంటామండి. మిగతా కిటికీలు ఏవైతే ఉన్నాయో ఇవి యూపీవీసీ లో యూజ్ చేసుకుంటాం. తలుపులు ఇవన్నీ బయట తలుపులు టేకుడ్ లోనే వస్తాయి. ఇంకా లోపల పక్క ఉండే మాత్రం ఫ్లష్ డోర్స్ గానీ డబ్ల్యూపీసీ డోర్స్ గానీ యూజ్ చేసుకుంటాం. బాత్రూమ్ దగ్గర కూడా మనకి డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇలా యూజ్ చేసుకుంటేనే మీకు మొత్తం ఈ వర్క్ కి సంబంధించిన బడ్జెట్ అనేది 3,50,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అన్ని వర్కులకి కలిపి అనమాట. కిటికీ రెక్కలు అన్ని వచ్చేస్తాయి అనమాట ఇందులోనే మనకి. సో అలాగే పిఓపి వర్క్ అనేది ఇప్పుడు ఫాల్ సీలింగ్స్ ప్రతి ఒక్క ఇంటికి కామన్ గా చేయించుకుంటున్నారు. ఈజీగా మీకు ఒక 50,000 రూపాయల వరకు కూడా ఈ ఫాల్ సీలింగ్స్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే టైల్స్, మార్బుల్స్, గ్రానైట్. టైల్స్ అనేవి బాత్రూమ్ లో యూజ్ చేసుకుంటాం, మార్బుల్ అనేది ఫ్లోరింగ్ లో యూజ్ చేసుకుంటాం, గ్రానైట్ అనేది కిచెన్ ప్లాట్ఫామ్స్ దగ్గర అలాగే టీవీ యూనిట్స్ దగ్గర యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 వర్కులకి కలుపుకొని టోటల్ మెటీరియల్ కానీ వర్క్ చేసిన వారికి కానీ మొత్తంగా కలుపుకొని 2,00,000 రూపాయల నుంచి 2,20,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది.
అలాగే హౌస్ లో ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ చేయించుకుంటాం. ఈ 2 వర్కులకి కలుపుకొని సుమారుగా 2,50,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే పెయింటింగ్ వర్క్ అండి, వాల్ పుట్టీస్ అనేవి పెట్టుకొని మనం పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకోవడం జరుగుతుంది ఇంటి మొత్తానికి. ఈ వర్క్ కు సంబంధించి 1,50,000 రూపాయల వరకు కూడా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది అనమాట. అలాగే హౌస్ లో గేటు, మన ఫ్రంట్ వెల్యువేషన్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్ వెల్యువేషన్ లో ఒక గేట్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మెట్ల దగ్గర రైలింగ్ వర్క్ అనేది చేసుకుంటాం. చిన్న చిన్న వర్కులు అన్నిటికీ కలుపుకొని సుమారుగా 80 నుండి 1,00,000 రూపాయలు అనేది అదనంగా మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ అండి. మేస్త్రి అనే వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి పర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి వీళ్ళు 350 రూపాయల నుంచి 380 రూపాయలు, 400 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారు. మనకి మొత్తం 1350 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి మనం యావరేజ్ గా 400 రూపాయలు చొప్పున చూసినా సరే 5,40,000 రూపాయల వరకు కూడా వీరికి ఖర్చు అనేది అవుతుంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటన్నట్లయితే, మీరు ఈ చిన్న పని చేయకండి. ఎందుకన్నట్లయితే ఈ తప్పు ఏంటన్నట్లయితే అసలు ముందుగా మనం ఇల్లు అనేది మెటీరియల్ కాంట్రాక్ట్ కి ఇచ్చినా లేకపోతే లేబర్ కాంట్రాక్ట్ కి ఇచ్చినా మీరు అగ్రిమెంట్ అనేది కంపల్సరీ రాయించుకోండి. రియల్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా జరిగినాయండి ఇలాంటి వాటికి సంబంధించినవి. సో మేస్త్రి గారు అనే వాళ్ళు వర్క్ అనేది, అంటే కొంతమంది ఇలా చేస్తారండి, అందరిని అనట్లేదు. సో మేస్త్రి అనే వాళ్ళు ఏంటన్నట్లయితే వర్క్ అనేది ముందు తక్కువకి ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ రేట్ అనేది చాలా తక్కువగా ఒప్పుకుంటారు. మీరు కూడా తక్కువకి చేస్తున్నారు అని చెప్పి మనకి ఎక్కువ కొటేషన్ ఇచ్చిన వాళ్ళకి కాకుండా తక్కువకి చేసే వాళ్ళకే వర్క్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు తక్కువకి వర్క్ వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి వాళ్ళకి అమౌంట్ అనేది ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు వర్క్ అనేది చేస్తారు. అమౌంట్ అనేది వన్స్ అయిపోయింది అన్నట్లయితే వాళ్ళు అమౌంట్ అనేది అయిపోయిందండి, ఈ వర్క్ కి సంబంధించిన వర్క్ మొత్తం కూడా ఎక్స్ట్రానే అవుతుంది, వీటికి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే చేస్తాం, లేదు అన్నట్లయితే వేరే వాళ్ళని పెట్టి చేయించుకోండి అని చెప్పి చెప్పేస్తారనమాట. సో ఇక్కడ నష్టపోయేది మీరే అవుతారు. ఇదే మీరు ముందుగానే అగ్రిమెంట్ లో పక్కాగా మీరు ఏ వర్క్ చేస్తున్నారు, ఏ వర్క్ కి పేమెంట్ అనేది ఎలా తీసుకుంటారు అనేది పక్కాగా రాయించుకున్నట్లయితే ఈ సమస్య అనేది మీకు రాదు, వాళ్ళకి రాదు. అలాగే మాట ముఖ్యం కాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మాట మీద ఎవరు కూడా ఇప్పుడు ఉండటం లేదనమాట. సో ఎవరైనా సరే పేపర్ మీద ఉన్నదే ముఖ్యంగా తీసుకుంటున్నారు. ఇది ఓనర్ కైనా కావచ్చు, అలాగే మేస్త్రికైనా కావచ్చు. మేస్త్రి కొన్ని చోట్ల తప్పు చేయడం జరుగుతుంది, ఓనర్ కూడా కొన్ని చోట్ల తప్పు అనేది చేయడం జరుగుతుంది. ఓనర్ కూడా తక్కువ చేస్తున్నారు అని చెప్పి మేస్త్రులు కూడా వేరే పనులు కూడా ఎక్స్ట్రా పనులు అనేవి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి మామూలుగానే గిట్టుబాటు కాదు అన్నప్పుడు ఈ ఎక్స్ట్రా వర్కులకి ఎలా గిట్టుబాటు అవుతుంది? అందుకే మేస్త్రి అనేవి వాళ్ళు చేయరు అని చెప్పి తగేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు కూడా మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఓనర్లు కూడా ముందు వర్క్ చేసేయండి, మేము తర్వాత లాస్ట్ లో ఇస్తామని చెప్పి లాస్ట్ కి వచ్చేసరికి అమౌంట్ అనేది ఇవ్వకుండా అవతన వదిలేస్తూ ఉంటారు. దానివల్ల మేస్త్రి అనే వాళ్ళు నష్టపోతూ ఉంటారు. అదే మేస్త్రి మనం ఇక్కడ అగ్రిమెంట్ మేస్త్రి కూడా రాయించుకున్నట్లయితే మీరు ఆ రోజు అమౌంట్ అనేది ఇస్తామన్నారు, పేపర్ లో రాశారు, మీరు ఎందుకు అమౌంట్ ఇవ్వట్లేదని ఎవరినైనా మన యూనియన్ లో పెట్టడానికైనా ఉంటుంది, లేదా ఫర్దర్ గా మనం ఏదైనా లాయర్ దగ్గరికి వెళ్ళి నోటీసులు వాళ్ళకి పంపించడానికైనా ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఓనర్ కి బెనిఫిట్ అవుతుంది, అలాగే మేస్త్రికి బెనిఫిట్ అనేది అవుతుంది. మాట మీద నిలబడే వాళ్ళు ఇప్పుడు చాలా రేర్ గా అయితే ఉన్నారండి. మాట ముఖ్యం కాదు, పేపర్ మీద ఉండే మ్యాటరే ముఖ్యం అనమాట. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇది చాలా ఇన్సిడెంట్స్ అనేవి బయట జరుగుతున్నాయి కూడా. సో అందుకే ఈ పాయింట్ మీద మీకు పర్టికులర్ గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో అగ్రిమెంట్ రాయించుకోండి, ఇద్దరికి ప్రాబ్లం ఉండదు, ఇద్దరికి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట అగ్రిమెంట్ వల్ల. సో ఇది ఇక అలాగే మేస్త్రి గారికి 5,40,000 రూపాయలు అనేది అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మొత్తం టోటల్ బడ్జెట్ అనేది మనకి 26,58,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. మీరు ఒక ఇల్లు అనేది పూర్తిగా నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే. ఇందులో మనం కబోర్డుల వర్క్ అనేది యాడ్ చేయలేదండి. మీరు కబోర్డులు చేయించుకోవాలనుకున్నట్లయితే సుమారుగా 4 నుండి 5 లక్షలు కూడా మీకు ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో అప్పుడు అవి కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే 30,58,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది, ఫైనల్ బడ్జెట్ అనేది. సో ఈ రేట్ అనేది మనకి అటు తక్కువ బడ్జెట్ కాదు, అటు ఎక్కువ బడ్జెట్ కాదు, మీడియం బడ్జెట్ లో మనం చేసుకునే వర్క్స్ ని బట్టి మనకి వచ్చే బడ్జెట్ యొక్క వివరాలు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఏరియాని బట్టి కూడా రేట్లు అనేవి మారుతాయండి. అన్ని ఏరియాల్లో ఒక్కొక్క మెటీరియల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క మెటీరియల్ కాస్ట్ అనేది తక్కువ ఉండొచ్చు. సో యావరేజ్ గా మనం తీసుకొని ఫైనల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది క్యాలిక్యులేషన్ అనేది వేసుకొని పూర్తి అవగాహనతోటే మనం వర్క్ లోకి దిగినట్లయితే మనం ఫైనల్ బడ్జెట్ లో మనం పూర్తి చేసుకోగలం మన డ్రీమ్ హౌస్ అనేది. చాలా మంది చెప్తూ ఉంటారు, నలుగురు వచ్చి 4 మాటలు చెప్తారు. వాళ్ళు వచ్చి ఇలా చేసుకోండి బాగుంటుంది అంటారు, ఇంకొకళ్ళు వచ్చి మీ బంధువుల్లోనే ఇలా చేసుకోండి బాగుంటుంది, ఈ మెటీరియల్ వాడండి, మేము ఈ బ్రాండ్ వాడాము, ఆ బ్రాండ్ వాడాము, రకరకాలుగా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మీరు వాళ్ళ మాటలు వినొద్దని నేను చెప్పట్లేదు, వాళ్ళ మాటలు కూడా వినండి. కాకపోతే
వాళ్ళందరూ చెప్పే వాళ్ళే, ఆ ఇంట్లో ఉండేది మాత్రం మీరు. ఫైనల్ డెసిషన్ అనేది మీరే తీసుకోవాలి. మంచి మెటీరియల్ ఏంటి, మార్కెట్ ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి అనేది మొత్తంగా మీరు ఎంక్వైరీ చేసుకొని 1-2 చోట్ల క్రాస్ చెకింగ్ అనేది చేసుకొని అప్పుడు ఫైనల్ గా మీరు ఈ వర్క్ అనేది మీరు బిల్డ్ చేసుకోవడంలోకి దిగినట్లయితే మీరు పర్ఫెక్ట్ గా చేయించుకోగలరు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.